ఇరాన్ యుద్ధం చిత్తూరు జిల్లా రైతుల చావుకొచ్చింది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చిత్తూరు జిల్లాలో మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. దాంతో మామిడి రైతులు, పరిశ్రమ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేత, అలాగే గల్ఫ్ దేశాల్లోని రేవుల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చిత్తూరు ప్రాంతం నుండి సుమారు 1300 కోట్ల విలువైన మామిడి గుజ్జు, పల్ప్ ఎగుమతులు నిలిచిపోయాయి. సుమారు 3 లక్షల టన్నుల పల్ప్ నిల్వలు గోదాముల్లోనే ఉండిపోయినట్లు అంచనా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగమైన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు దాదాపు 88,000 మంది రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో పల్పు పరిశ్రమలు కొత్తగా పండ్లను కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నాయి. ఫలితంగా తోటపురి వంటి రకాల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతంలో క్వింటాల్కు మంచి ధర పలకగా ప్రస్తుతం మార్కెట్లో గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఎర్ర సముద్రం మార్గంలో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల కంటైనర్ రవాణా ఖర్చు $1000 నుంచి $6000 వరకు పెరిగింది. అంటే సుమారు 500 నుంచి 600% పెరిగిందన్నమాట. ఇక చిత్తూరు జిల్లాలో సుమారు 47 మామిడి గుజ్జు తయారీ యూనిట్లు ఉండగా ఎగుమతి ఆర్డర్లు రద్దు కావడం, గతంలో పంపిన సరుకులకు చెల్లింపులు అందకపోవడంతో అవి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. మామిడి గుజ్జు నిల్వ చేయడానికి అవసరమైన డ్రమ్ములు, ప్యాకేజింగ్ సంచులు యూరప్ నుండి రావాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల వీటి దిగుమతులు కూడా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా నుండి మామిడి పల్పు సుమారు 48 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఇక్కడ పండే తోతాపురి రకానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. సుమారు 70% ఎగుమతులు ఈ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్లకి జరుగుతాయి. మరోవైపు ఇరాన్ యుద్ధం వల్ల భారత్ ఎగుమతులు ఏకంగా 7.44% క్షీణించాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, విలాసవంతమైన వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ప్రతి నెలా సుమారు 33,600 కోట్ల రూపాయల ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని అంచనా. యుఏఈకి ఎగుమతులు మార్చి నెలలో ఏకంగా 61.93% పడిపోయింది. సౌదీ అరేబియాకు జరిగే ఎగుమతుల్లో 45.67% కోత పడింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల నుంచి భారతీయులు పంపే నిధులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, ఇది భారతదేశ జీడీపీలో 3.5% వరకు ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.